హలో ఎవ్రీవాన్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 916 బంగారం, 22 క్యారెట్ల బంగారం రెండు ఒకటేనా? 24 క్యారెట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైనదైతే నగలు మాత్రం ఎందుకు 22 క్యారెట్స్లోనే తయారు చేస్తారు? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. బంగారం గురించి మాట్లాడుకునేటప్పుడు మనం తరచుగా 22 క్యారెట్లు, 24 క్యారెట్లు, 18 క్యారెట్లు అనే పదాలు వింటుంటాం. ఇక్కడ కే అంటే క్యారెట్. క్యారెట్ అనేది బంగారం స్వచ్ఛతను కొలిచే ప్రమాణం. మొత్తం 24 భాగాల్లో బంగారం ఎంతుందో దాని ఆధారంగా క్యారెట్ను నిర్ణయిస్తారు. ఇప్పుడు 24 క్యారెట్స్ బంగారం అంటే ఏంటో చూద్దాం. 24 క్యారెట్స్ బంగారం అంటే దాదాపు 99.9% ప్యూర్ గోల్డ్. ఇందులో ఇతర లోహాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే దీని రంగు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. కానీ ఒక సమస్య ఉంది. 24 క్యారెట్ల బంగారం చాలా మెత్తగా ఉంటుంది, సులభంగా వంగిపోతుంది. అందుకే దీన్ని నగల తయారీలో ఎక్కువగా ఉపయోగించరు. అయితే నగల కోసం ఏది ఉపయోగిస్తారు? అదే 22 క్యారెట్ల బంగారం. 22 క్యారెట్స్ అంటే 24 భాగాల్లో 22 భాగాలు బంగారం, మిగిలిన 2 భాగాలు వెండి, రాగి వంటి లోహాలు. అంటే సుమారు 91.6% బంగారం ఉంటుంది. ఇక్కడే మనకు తరచుగా కనిపించే 916 అనే సంఖ్య వస్తుంది. 916% బంగారం ఉండటం వల్ల అది 916 అని ముద్ర వేస్తారు. అందుకే 916 బంగారం అంటే 22 క్యారెట్స్ బంగారం రెండు ఒకటే. చాలామందికి ఈ విషయం తెలీదు. ఇప్పుడు ఒక ప్రశ్న, 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనదైతే 22 క్యారెట్లు ఎందుకు వాడాలి? దానికి కారణం బలం. 22 క్యారెట్స్ బంగారం ఇతర లోహాలతో కలిపి తయారు చేస్తారు. దీంతో అది గట్టిగా మారుతుంది. నగలు తయారీకి చాలా అనుకూలంగా ఉంటుంది. డిజైన్లు కూడా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు 18 క్యారెట్స్ గోల్డ్ గురించి తెలుసుకుందాం. 18 క్యారెట్స్ అంటే 75% బంగారం, మిగిలిన 25% ఇతర లోహాలు. ఇది 22 క్యారెట్స్ కంటే మరింత గట్టిగా ఉంటుంది. అందుకే డైమండ్ జ్యువెలరీలో ఎక్కువగా 18 క్యారెట్స్ బంగారాన్నే ఉపయోగిస్తారు. జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు మనకు నగలపై 750 అని కనిపిస్తుంది. 750 అంటే 75% స్వచ్ఛమైన గోల్డ్, అంటే అది 18 క్యారెట్స్ బంగారం. అలాగే 585 అంటే 14 క్యారెట్స్ బంగారం. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, బంగారం కొనేటప్పుడు తప్పనిసరిగా హాల్మార్క్ ఉందో లేదో చూడాలి. హాల్మార్క్ అంటే బంగారం స్వచ్ఛతకు గుర్తింపు ఉంటుంది. 916 ముద్ర ఉన్నదని మాత్రమే నమ్మకుండా హాల్మార్క్ కూడా చెక్ చేయాలి. చాలామంది 24 క్యారెట్ల బంగారం కొంటే ఎక్కువ లాభం వస్తుందని అనుకుంటారు. కానీ నగలు ధరించడానికి 22 క్యారెట్స్నే సరైన ఎంపిక. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే 24 క్యారెట్ల బంగారం నాణేలు లేదా బార్స్ మనం కొనుక్కోవచ్చు. సో ఇవన్నీ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. 24 క్యారెట్స్ అంటే 99.9% స్వచ్ఛమైన బంగారం. 22 క్యారెట్స్ అంటే 91.6% స్వచ్ఛమైన బంగారం. అదే మనం 916 గోల్డ్ అని అంటాము. 18 క్యారెట్స్ అంటే 75% స్వచ్ఛమైన బంగారం, 750 గోల్డ్. ఇప్పుడైనా వీటన్నిటి మధ్య తేడా మీకు అర్థమైందని అనుకుంటున్నారు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి బంగారం, వెండి మరియు ఆసక్తికరమైన గోల్డ్ ఫ్యాక్ట్స్ కోసం క్రాంతి గోల్డ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా వీడియో వెంటనే మీకు వచ్చేస్తుంది.